ఈరోజు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎ సాలినాయిడ్. ఈ రోజు క్లాస్ లో సాలినాయిడ్ టొరాయిడ్ గురించి చూద్దాం. ఓకే, అండ్ రేపు కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ చేద్దాం. కంప్లీట్ ప్రాబ్లమ్స్ టుమారో. సాటర్డే మీరు వర్క్ చేసుకోవచ్చు కావాలంటే. సో లెట్స్ స్టడీ అబౌట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. Magnetic induction due to a long solenoid. సాలినాయిడ్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ముందు. అసలు సాలినాయిడ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని పని ఏంటి. సాలినాయిడ్ ఈజ్ an electromagnet. Is an electromagnet. ఇది ఫస్ట్ పాయింట్. సాలినాయిడ్ గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అదొక ఎలక్ట్రోమాగ్నెట్. సార్ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి? ఓకే, ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం లేదురా, కరెంట్ పాస్ చేసినప్పుడు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తే దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అంటారు. Electromagnet is something which behaves as a magnet when current passes through it. Electromagnet has a wide variety of usage applications. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక కార్ ఉంది. ఒక కార్ ఉంది. ఈ కార్ ని రిపేర్ చేయాలంటే బేసిక్ గా కార్ ఇంజన్ మొత్తం బాటమ్ లో ఉంటుంది. ఓకే, రిపేర్ అనేది కింద నుంచి చేస్తారు. సో ఒక ప్రాసెస్ ఏంటంటే కిందికి వెళ్ళి చేయడం, ఇంకోటి ఏంటంటే కార్ని పైకి లేపడం. సో ఈ కార్ని పైకి లేపడానికి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టాను, నార్త్ పోల్ సౌత్ పోల్. ఇట్లా మ్యాగ్నెట్ పెడితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది మెటల్ కాబట్టి కార్ పైకి లేసింది. నేను కింద రిపేర్ మొత్తం చేసేసాను. అయితే ఈ మ్యాగ్నెట్ పెట్టడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కార్ని పైకి లేపి అక్కడే అతుక్కుంటుంది కార్, కిందికి రాదు. మళ్ళీ నువ్వు రిపేర్ చేసిన తర్వాత దాన్ని వదిలేయాలి అంతే. అదే ఇది ఎలక్ట్రోమాగ్నెట్ అనుకో, అంటే ఎలక్ట్రోమాగ్నెట్ అంటే కరెంట్ పాస్ చేసినప్పుడే మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి నేను కరెంట్ పాస్ చేసినప్పుడు ఇది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, కార్ పైకి వచ్చేస్తుంది, నేను రిపేర్ చేసుకుంటాను, మళ్ళీ కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తే కార్ కిందికి వచ్చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెట్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది ఎలక్ట్రోమాగ్నెట్ కి మ్యాగ్నెట్ కి డిఫరెన్స్. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తుంది ఎప్పుడు కూడా. ఎలక్ట్రోమాగ్నెట్ ఏంటంటే మనకు కావాల్సినప్పుడు కరెంట్ పాస్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తుంది. సో సాలినాయిడ్ అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెట్ అనే విషయం మనకు అర్థమైందండి. సాలినాయిడ్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెట్ అనే విషయం. అది ఎలా ఉంటుంది సార్? ఓకే, లాంగ్ హాలో insulated long hollow insulated pipe లేదా cylinder wrapped closely with copper wire. Which produces strong magnetic field at center. Which produces strong magnetic field at center is a solenoid. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ లో రాసింది నేను తెలుగులో చెప్తాను చూడండి. లాంగ్ సిలిండర్ అంటే ఇలా తీసుకోవాలి. ఇది సిలిండ్రికల్ షేప్ లో ఉందనుకోండి. ఓకే, లెట్స్ సే దిస్. సార్ ఇది సిలిండర్ షేప్ లో లేదు కదా, చేసేద్దాం దాన్ని సిలిండర్ లాగా మార్చేద్దాం.
ఓకే. అండ్ ఓకే, సిలిండ్రికల్ షేప్ వచ్చేసింది. ఈ వైర్ ని దీని మీద ఇలా ఇఫ్ ఇట్స్ నాట్ సిమెట్రిక్ ఐ విల్ డ్రా ఇట్ అగైన్. ఇలా వైర్ ని చుట్టేసాను అనమాట. ఇక్కడ దాకా పెట్టుకుందాం, ఓకేనా? కొంచెం సిమెట్రిక్ గా వస్తుంది అంతే. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలిసిందండి. హోప్ యు అండర్స్టూడ్ వాట్ హ్యాపెండ్ హియర్. ఆ సిలిండర్ చుట్టూ వైర్ ని ర్యాప్ చేశాను రా, ఇలా చుట్టేసాను అనమాట. ఓకే, చుట్టేస్తే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇది సాలిడ్ మ్యాటర్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? సాలినాయిడ్ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇది ఏం చేస్తుంది, దీని మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది ఏంటి అవన్నీ చూద్దాం. సాలినాయిడ్ గురించి డిస్కస్ చేసి దాని గురించి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డిస్కస్ చేయాలి కదా మనం. ఓకే, సో బేసిక్ గా ఇందులో నుంచి ఇలా కరెంట్ పాస్ అయింది అనుకోరా. ఇలా కరెంట్ పాస్ అయితే ఇలా వస్తుంది కరెంట్, ఇలా బ్యాక్, మళ్ళీ ఇలా ఫ్రంట్, ఇలా బ్యాక్, ఇలా ఫ్రంట్, ఇలా కరెంట్ పాస్ అవుతుంది వైర్ లో నుంచి. ఇలా పాస్ అవ్వడం వల్ల ఇక్కడ రాసేది చూడ, లాంగ్ హాలో ఇన్సులేటెడ్ సిలిండర్ ర్యాప్డ్ క్లోజ్లీ, నేను ఇంకా దూరం దూరం ఉన్నది, క్లోజ్లీ ఉండాలి అది, ర్యాప్డ్ క్లోజ్లీ విత్ కాపర్ వైర్, అంటే కండక్టర్ అనమాట. ఇలా చేసినప్పుడు ఇందులోంచి కరెంట్ పాస్ అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు అ బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బార్ మ్యాగ్నెట్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఇలా ఉంటుంది బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది కూడా ఇంతే ఉంటుందిరా. ఇది ప్రొడ్యూస్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట ఇది. దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు అ సాలినాయిడ్. ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది ఇలాగ.
So this is the magnetic field due to a solenoid. Okay, Namma? So దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ కూడా ఉంటాయి. సరే అవన్నీ మనం చూద్దాం. లెట్స్ సే దిస్ ఈస్ ఇక్కడ నార్త్ పోల్ రాసిస్తాను. ఇది సౌత్ పోల్ అనుకోండి. సౌత్ నుంచి నార్త్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి అన్న, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఎక్కడ ఉంది నన్ను? వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగ్? ఆబ్వియస్లీ అట్ ద సెంటర్ కదా. సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ ఉంది కదా, అక్కడే మనం కనుక్కోవాల్సింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాల్సింది అక్కడే, సెంటర్ దగ్గరే. ఓకే, సో కనుక్కుందాం. సో ఇప్పుడు సాలినాయిడ్ అంటే క్లారిటీ వచ్చింది కదా అందరికి. సాలినాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెట్, ఎ లాంగ్ హాలో ఇన్సులేటెడ్ సిలిండర్. అంటే ఒక సిలిండర్ చుట్టూ ఒక పైప్ తీసుకొని, ఇప్పుడు నీ దగ్గర పెన్ ఉందనుకో, పెన్ చుట్టూ ఇలా వైర్ చుట్టాయి, సాలినాయిడ్ అయిపోద్ది అది, సాలినాయిడ్. సో దాన్నే సాలినాయిడ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెట్, ఎందుకంటే కరెంట్ పాస్ చేస్తే ఇట్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కాబట్టి ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెట్. ఇక్కడ వరకు అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ ఎ సాలినాయిడ్ లుక్స్ లైక్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సాలినాయిడ్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కనుక్కోవాలి. సరే, ఎలా కనుక్కోవాలి చూడండి. ముందు సాలినాయిడ్ యొక్క నేను ఇప్పుడు ఈ సైడ్ వ్యూ డ్రా చేస్తున్నా చూడు. అంటే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అదే వ్యూ ఒకసారి డ్రా చేస్తున్నా చూడు. కేర్ఫుల్ గా ఒకసారి చూడు. నేను ప్రతిదీ ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు అర్థమైతే నేను చెప్పేది ఈజీగా అర్థమైపోద్ది, చాలా ఈజీగా అర్థమైపోద్ది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో, నాట్ టఫ్. ఇది సాలినాయిడ్ అన్న. ఓకే, ఈ సాలినాయిడ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సరే, వైర్, ఇది వైర్ కదా. ఈ వైర్ లో నుంచి కరెంట్ ఇలా బయటికి వస్తుంది అనుకోరా. బయటికి అంటే మీనింగ్ ఏంటి? ఇదేగా, డాట్ డాట్. బయటికి అంటే మీనింగ్ డాటే కదా, ఇలా డాట్. ఇది అర్థమైందండి? డాట్. This is a dot. So current is coming outside. Okay. పైన కరెంట్ అవుట్ సైడ్ వెళ్తే ఆబ్వియస్లీ కింద కరెంట్ ఎలా ఉండాలరా? ఇన్సైడేగా ఉండాల్సింది. ఇక్కడ ఇన్సైడేగా ఉండాల్సింది. ఆ వైర్, ఇది వైర్ నాన్న, ఇది వైర్. వైర్ అక్కడ నుంచి బయటకు వస్తుంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ది స్టెప్స్. ఓకే, నైస్. ఇలా కరెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక వైర్ ఉందిరా, ఇలా వైర్ ఉంది. ఈ వైర్ ఇలా కరెంట్ క్యారీ చేస్తుంది అనుకోరా. దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా? ఇలా ఉంటుంది, కరెక్టే. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం ఇలా ఉంటుంది. ఇఫ్ ఎ వైర్ ఈస్ క్యారింగ్ కరెంట్, there will be magnetic field around it. According to right hand thumb rule, it will be in this direction. ఇలా ఉంటుంది. ఓకే, మరి ఇది కూడా కరెంటే కదా, దీని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలా ఉండొద్దా? అది ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఒకసారి చూడండి. ఇది డాట్ కాబట్టి డాట్ అవుట్ సైడ్ వస్తుంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్ ఉంటుందా, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుందా? అది మీరు చెప్తే చాలు నాకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్లాక్ వైజ్ ఉంటుందా, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుందా? అది చెప్తే చాలు. వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్? ఈ వైర్ దగ్గర, వైరే కదా అది. విల్ ఇట్ బి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? డాట్ అంటే అవుట్ సైడ్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే ఇట్ షల్ బి యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్.
బ్లూ కలర్ లో ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్. ఎస్, ఇప్పుడు ఈ కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ కదా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక చిన్న పార్ట్ తీసుకున్నాను నేను. ఇక్కడ హ్యావ్ టేకెన్ సమ్ స్మాల్ పార్ట్. నేను ఇది జూమ్ చేసి డ్రా చేశాను. యాక్చువల్గా ఇది చాలా క్లోజ్ గా ఉంటాయి, ఈ వైర్స్ అనేవి చాలా క్లోజ్ గా ఉంటాయి. ఇది ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి దీన్ని బయటికి తీసుకొస్తే ఇది ఇలా ఉంటుంది. ఏం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక హాఫ్ ఉంది, ఇంకో హాఫ్ ఉంది. ఇదేమో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, ఇదేమో అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. రెండు వైర్లో సేమ్ కరెంట్ ఉంటుంది కాబట్టి, అవి ఫాలోయింగ్ గైస్, రెండు వైర్లో సేమ్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెంట్ పైకి ఉంటే, ఇక్కడ ఇది రెండు వైర్లో సేమ్ కరెంట్ కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది పైకి ఉంటే ఇది కిందకు ఉంటుంది. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇక్కడ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైపోద్ది చెప్పండి? నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుద్ది? రెండు వైర్స్ కి మధ్యలో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? One is downwards, the other is upwards. So what will be the net magnetic field? It becomes zero. ఎక్కడ జీరో సార్ అంటే ఈ రెండు వైర్స్ కి మధ్యలో. ఈ రెండు వైర్స్ కి మధ్యలో జీరో వచ్చిందంటే ఆబ్వియస్లీ ఈ రెండింటికి మధ్య కూడా జీరో, ఈ రెండింటికి మధ్య కూడా జీరో, అంటే అన్ని వైర్స్ కి మధ్యలో జీరో. అంటే ఇక్కడ జీరో అయినప్పుడు పైన జీరో అయినప్పుడు కింద కూడా జీరో. అంటే నేను డైరెక్ట్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాలినాయిడ్ ఇస్ జీరో. Magnetic induction on the surface of solenoid is zero. On the surface of solenoid is zero. Is B is equal to zero. E point clear ammo? Magnetic induction on the surface of solenoid is zero. 100% zero. ఎందుకంటే రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, ప్రతి చోట క్యాన్సిల్ అవుతాయి. సార్ మరి కనుక్కోవాల్సింది ఎక్కడ సార్? కనుక్కోవాల్సింది సెంటర్ లో సార్. ఓకే, ఇప్పుడు సెంటర్ లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉంటాయో నేను ఒకసారి డ్రా చేస్తాను చూడండి. ఇవి మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ సెంటర్ లో నేను డ్రా చేసేది. సెంటర్ లో మ్యాగ్నెటిక్ లైన్స్ బాగున్నాయి, క్రౌడెడ్ గా కూడా ఉన్నాయి. This is the magnetic field. So what I am drawing is the magnetic lines of force. సాలినాయిడ్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. సాలినాయిడ్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్ లో క్రౌడెడ్ గా ఉంటుంది, ఎండ్స్ దగ్గర తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంది కాబట్టి కరెంట్ ఇలా క్యారీ చేస్తుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే
రైట్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పైన కూడా డ్రా చేసాం మనం, ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లుక్స్ లైక్. ఇక్కడ బి వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలిరా. వాట్స్ ద వాల్యూ ఆఫ్ బి వీ షుడ్ ఫైండ్. We shall find the value of b. కనుక్కుందాం. అది కనుక్కోవాలంటే ఏం చేద్దామంటే ముందు let L be the length of the solenoid. Let L be the length of the solenoid. Capital R is radius. Let capital L తీసుకుందాం ఇక్కడ. Capital L be the length of the solenoid and capital R is radius. Then radius తీసుకుందాం. And carrying current I. ఇది I అనే కరెంట్ ని క్యారీ చేస్తుంది. సో ఈ సాలినాయిడ్ లెంత్ L, రేడియస్ R, క్యారింగ్ కరెంట్ I. ఇప్పుడు నేను ఆంపియర్స్ లో అప్లై చేయాలనుకుంటున్నాను, బికాస్ ఆల్ ఆంపియర్స్ లో మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. ఆంపియర్స్ లో ఓకే, ఆ ఆంపియర్స్ లో ఎలా అప్లై చేస్తున్నాం ఒకసారి చూడు. మనం ఆంపియర్స్ లో ఎలా అప్లై చేస్తామంటే ఫస్ట్ విల్ టేక్ దిస్ లూప్, రెక్టాంగులర్ లూప్ తీసుకున్నాం. ఈ రెక్టాంగులర్ లూప్ పేరు A B C D అనే లూప్. ABCD అనే లూప్. ఓకే, ఈ లూప్ నేను కన్సిడర్ చేశాను ఇక్కడ. ఈ లూప్ లో ఆంపియర్స్ లో అప్లై చేస్తాను. ఈ లూప్ ఇక్కడ తీసుకున్నారు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అంతే. ఇంకా ఏంటంటే లెట్ ఎన్ బి, స్మాల్ n is number of turns of a solenoid. ఓకే, వాట్ ఈస్ n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. అరే ఇక్కడ వరకు అర్థమైందరా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా నేను కనుక్కోలేదు. నెంబర్ ఆఫ్ టర్న్స్ తెలుసు, లెంత్ తెలుసు, రేడియస్ తెలుసు, కరెంట్ క్యారింగ్ చేసేది I అని తెలుసు. ఇంత ఓకే కదా ఇది? రైట్. ఇప్పుడు ఆంపియర్స్ లో అప్లై చేయడానికి కండిషన్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, మనకు తెలిసింది ఏంటి ఒక చూద్దాం ఒకసారి. ఏ అనే పాయింట్ ఎక్కడ ఉందిరా నాన్న అంటే సెంటర్ లో ఉంది. ఎందుకంటే ఇది లాంగ్ కదా, చాలా లాంగ్ కదా. అంటే ఈ లైన్ అంతా సెంటర్ లో ఉన్నట్టేగా. సో ఏ నుంచి బి వరకు ఏదైతే పార్ట్ ఉందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుందండి. బి నుంచి సి వరకు సేమ్ ఉంటుంది, సి నుంచి డి వరకు సేమ్ ఉంటుంది, డి నుంచి ఏ వరకు సేమ్ ఉంటుంది. ఓకే, ఏ నుంచి బి వరకు సేమ్, బి నుంచి సి వరకు సేమ్, సి నుంచి డి వరకు కూడా సేమ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆంపియర్స్ లో అప్లై చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ ఎలా అప్లై చేయాలి. వాట్ ఈస్ ఆంపియర్స్ లా? ఇంటిగ్రల్ d bar dot dl bar is equal to mu naught into I enclosed. లోపల ఎంత కరెంట్ ఉందో అది. నేను తీసుకున్న లూప్ ఏదైతే ఉందో క్లోజ్డ్ పాత్, అది ABCD ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్. ABCD కన్ఫ్యూజింగ్ అంటే PQRS కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే బి మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయింది కదా. ఓకే, బెటర్ అది. PQRS.
పి నుంచి క్యూ వరకు ఏదైతే లెంత్ ఉందో అది స్మాల్ ఎల్ రా, క్యూ నుంచి ఆర్ వరకు ఏదైతే ఉందో అది బ్రెడ్త్ స్మాల్ బి రా. ఓకే, స్మాల్ ఎల్ స్మాల్ బి. ఇప్పుడు ఆంపియర్స్ లో అప్లై చేద్దాం. కాకపోతే ఆంపియర్స్ లో ఇక్కడ అప్లై చేయడానికి 4 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిఫరెంట్ పార్ట్స్ కి ఆంపియర్స్ లో అప్లై చేద్దాం. ఓకే, లెట్స్ డూ దట్. సో అప్లయింగ్ ఆంపియర్స్ లో చాలా ఈజీ రా, ఇది జాగ్రత్తగా వినండి అంతే. అప్లయింగ్ ఆంపియర్స్ లో for rectangular loop, PQRS అనే రెక్టాంగులర్ లూప్ కి ఆంపియర్స్ లా అనేది నేను అప్లై చేస్తున్నాను. ఓకే, చేస్తే ఏమవుతుంది సార్? సో PQ కి సపరేట్ గా అప్లై చేయాలి. ఇంటిగ్రల్ PQ అనే పార్ట్ కి B bar dot DL bar ప్లస్ ఇంటిగ్రల్ QR అనే పార్ట్ కి, అంటే ఇక్కడ ఫర్ దిస్ పార్ట్ QR B bar dot DL bar అండ్ నెక్స్ట్ ఏంటో ఇంటిగ్రల్ RS అనే పార్ట్ కి B bar dot DL bar అండ్ ఫైనల్లీ ఇంటిగ్రల్ SP అనే పార్ట్ కి B bar dot DL bar. ఇవన్నీ అప్లై చేస్తే μ0 ఇంటూ I ఎన్క్లోజ్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ స్మాల్ పాయింట్. ఈ రెక్టాంగిల్ చూసావా, ఎన్ని కరెంట్స్ ని ఎన్క్లోజ్ చేసింది తెలుసారా? 1, ఇక్కడ చూడండి 1 2 3 4, అంటే మనకు చూడడానికి డయాగ్రామ్ లో 4 ఉంది యాక్చువల్ గా. కానీ దాన్ని యాక్చువల్ గా ఎలా రాయాలంటే వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ రా? టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏంటి? స్మాల్ ఎన్. టోటల్ లెంత్ ఎంత? క్యాపిటల్ ఎల్. అవునా? టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ స్మాల్ ఎల్ అండ్ టోటల్ లెంత్ ఇస్ క్యాపిటల్. మరి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయో చెప్పగలవా మనం? చెప్పగలం. ఎలా అంటే ద నెంబర్ ఆఫ్ టర్న్స్, చూడండి ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ టర్న్స్ enclosed by PQRS is simply small n by capital L into small l. అంతేగా? n by L into L చేస్తే అయిపోతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆ లోపల ఉన్నాయి వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ L. సో ఇప్పుడు ఆంపియర్స్ లో అప్లై చేస్తున్నాం చూడండి ఒకసారి, వెరీ కేర్ఫుల్. P నుంచి Q వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం సెంటర్ లో B అనుకున్నాం కాబట్టి B. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ L కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తే B ఇంటూ L వస్తుంది డైరెక్ట్ గా. సో అదే రాస్తున్నాను ఇక్కడ, B ఇంటూ L. P నుంచి Q వరకు B ఇంటూ L ప్లస్ QR. చూడండి ఒకసారి, QR ఏదైతే రాసానో ఇక్కడ Q నుంచి R వరకు రా. Q నుంచి R వరకు ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో రైట్ సైడ్ ఉంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో రైట్ సైడ్ ఉంది, లెంత్ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ ఎంతరా? 90 degrees. డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? 90 degrees కాబట్టి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుద్దిరా? సో దిస్ 0 కదా, దిస్ ఇస్ 0. ఎందుకు 0 ఈ పార్ట్ అంటే θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, నెక్స్ట్ ఆర్ నుంచి ఎస్ అనే ఏదైతే పాయింట్ ఉందో సార్, అది మరి ఆర్ నుంచి ఎస్ అనే పాయింట్ అవుట్ సైడ్ ఉంది కదరా. అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 కదా. నేను ఏం చేశాను, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ 0. సర్ఫేస్ దగ్గర 0 అయితే ఆబ్వియస్లీ అవుట్ సైడ్ కూడా 0 అయిపోద్ది. అంటే ఇక్కడ కూడా 0నే, ఇది కూడా 0.
మరి దీనికి రీజన్ ఏంటి అంటే అవుట్ సైడ్. ఇది ప్రతిదానికి రీజన్ రాస్తున్నాం చూడండి, అవుట్ సైడ్. అర్థమైందా? ఇదేమో ఇంటిగ్రల్ b/dl చేస్తే బిఎల్ వస్తుందిరా, ప్లస్ ఇది జీరో, ఇది జీరో, ఎస్పి ఎలాగో జీరో, బికాజ్ ఇక్కడ కూడా థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి 90 degrees ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ ఎన్క్లోజ్డ్. సార్ ఐ ఎన్క్లోజ్డ్ ఎలా రాయాలి అంటే ఒక కరెంట్ అయితే ఐ రాయొచ్చు, కానీ ఇక్కడ ఎన్ని కరెంట్స్ ఉన్నాయంటే ఇన్ని టర్న్స్ ఉన్నాయి కాబట్టి n/l ఇంటూ ఎల్ అంత కరెంట్ ఉంటుంది. సో ఎంత కరెంట్ ఉంటుంది? nl/l ఇంటూ ఐ అని రాయాలి. ఇది ఒక్కసారి మళ్ళీ క్లారిటీ ఇస్తాను చూడండి, nl/l ఇంటూ ఐ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక కాయిల్ ఉందిరా, ఇది కరెంట్ ఐ క్యారీ చేస్తుంది. పక్కనే ఇంకో కాయిల్ పెట్టామనుకో, కరెంట్ ఎంత క్యారీ చేస్తుంది అంటే i + i 2i అంటావు కదా నువ్వు. ఎందుకంటావు 2i అని? ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ 2 ఉన్నాయి కాబట్టి 2. ఇప్పుడు ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయో లెక్కెట్టాలి మనం. ఇక్కడ నుంచి S నుంచి R వరకు, S నుంచి R వరకు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని మనకు తెలియదు. టోటల్ లెంత్ కి అయితే n ఉన్నాయి. మరి స్మాల్ ఎల్ కి ఎంత అంటే n/l ఇంటూ ఎల్ కదా. సో అందులో కరెంట్ ఎంత అవుతుందంటే n/l ఇంటూ ఎల్ ఇంటూ ఐ అవుతుంది. అర్థమైందా ఈ స్టెప్? సో ఇది, సో ఈజీగా మనకు వచ్చేసింది ఏంటంటే అన్ని జీరోనే వచ్చాయి. మిగిలింది ఏంటంటే బిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 n ఇంటూ ఎల్ ఇంటూ ఐ బై క్యాపిటల్ ఎల్. ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోయిందిరా. దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ B is equal to μ0 ni by L. This is very, very important result. Very important result. ఈ రిజల్ట్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ n అంటే ఏంటన్నా రేడియస్ మీద డిపెండ్ కాలేదు చూసిన. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్. L అంటే లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్. length of the solenoid. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే n/l ఏదైతే ఉందో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, దీన్ని క్యాపిటల్ n తో ఇండికేట్ చేస్తాను. అప్పుడు సింపుల్ గా magnetic induction at the center of the solenoid becomes, therefore the magnetic induction at the center of the solenoid, the magnetic induction at the center of the solenoid is B is equal to μ0 capital N into I. Simple, easy to understand. μ0 n/l ని క్యాపిటల్ N రాస్తాను కాబట్టి μ0 ni. సరే ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్ కాదు, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. B is equal to μ0 ni. Guys, is this clear? This is the magnetic induction at the center of the solenoid. ఇంకో పాయింట్ కూడా చెప్పేస్తా, దాని డెరివేషన్ చెప్పట్లేదు, డైరెక్ట్ గా రిజల్ట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నది. సిమిలర్లీ the magnetic induction at the ends is ఎండ్ దగ్గర, ఇది సెంటర్ దగ్గర, సెంటర్ అంటే సీరా, ఎట్ ది ఎండ్ అంటే బి ఎండ్ ఎంత అవుతుందంటే దీనికి హాఫ్ అవుతుందిరా, μ0 ni/2. ఎలా సార్ హాఫ్? ఎందుకు హాఫ్? ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇస్తాను చూడండి. మీకు గాసెస్ లా ఐడియా ఉందా? గాసెస్ లాలో నేను ఏం చెప్పానంటే
అరే ఒక ఒక కంప్లీట్ సిలిండర్ ఉంటే ఇక్కడ చార్జ్ క్యూ పెట్టాను రా, దీంట్లో ఫ్లక్స్ ఎంత అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్ అన్నారు, గుర్తుందిగా? అది ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా. అదే ఇక్కడ జస్ట్ ఎండ్ లో పెట్టాను అనుకోరా, ఫ్లక్స్ ఎంత అంటే ఏమన్నారు, క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ అని చెప్పలే. ఎందుకు చెప్పారు క్యూ బై 2 ఎప్సిలాన్? పక్కన ఇంకోటి పెట్టారు కాబట్టి. ఇప్పుడు నీకు సెంటర్ లోనే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మ్యూ నాట్ ఎన్ఐ పెట్టి దాన్ని కట్ చేస్తే అది ఎండ్ అయిపోద్దిగా, అప్పుడు అది హాఫ్ అయిపోద్దిగా. ఏంటో అర్థం అయినట్టే ఉంది, అర్థం కానట్టు. మరి గాసెస్ లాలో చేసిన ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేశాను, రిప్లై అయితే వచ్చింది, వెరీ గుడ్. సో బి ఎండ్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2 నాన్న. ఎండ్స్ దగ్గర అయితే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎ సాలినాయిడ్. సో ఐ హోప్ సాలినాయిడ్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే సాలినాయిడ్ కూడా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఓకే, సాలినాయిడ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రోమాగ్నెట్ ఏంటంటే టొరాయిడ్. టొరాయిడ్ గురించి కూడా నేను చెప్తాను. బట్ ఈ సాలినాయిడ్ ని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ మ్యూ నాట్ ఎన్ఐ అనేది మన ఆంపియర్స్ లో నుంచి వచ్చింది. అలా కాకుండా బయోట్ సావర్ట్ లా నుంచి కూడా వస్తుంది, కానీ ఆ డెరివేషన్ నేను చేయట్లేదు. ఇప్పుడు ఇది లాంగ్ సాలినాయిడ్ కదరా, లాంగ్ సాలినాయిడ్ కాకుండా షార్ట్ సాలినాయిడ్ తీసుకున్నాం అనుకోరా. ఇప్పుడు మన షార్ట్ సాలినాయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే రేడియస్ ఈజ్ నాట్ లాంగ్, అంటే లెంత్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఆర్ రా. ఫర్ దీస్ టూ లెంత్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఆర్ అని అర్థం. అలా కాకుండా షార్ట్ తీసుకుంటే, షార్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఇలా ఒక సాలినాయిడ్ ఉందనుకో. ఓకే, దిస్ ఈజ్ ఎ సాలినాయిడ్. అండ్ ఇంకా సాలినాయిడ్ ఒక యాక్చువల్ సాలినాయిడ్ ని కొంచెం డ్రా చేద్దాం మనం. ఏ కలర్ లో తీసుకోవాలి? ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ చాలా ఉంటాయి కదా దానికి. అంటే సాలినాయిడ్ బేసిక్ గా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఓకేనా పిల్లలు? ఇలా ఉంటుందిరా సాలినాయిడ్.
చాలా సార్లు చుట్టేసి ఇలా ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ కట్ చేసి అవన్నీ చేయొచ్చు, బట్ అవంతా నేను చేయట్లేదు. బెటర్ ఇది. దిస్ ఈస్ హౌ ఎ సాలినాయిడ్ లుక్స్ లైక్. ఇలా చుట్టేసి ఉంటుంది అనమాట. ఈ సాలినాయిడ్ ఎండ్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ μ0 NI/2, సాలినాయిడ్ సెంటర్ లో μ0 NI. అలా కాకుండా ఈ సాలినాయిడ్ కి పర్టికులర్ గా లెంత్ అది ఇస్తే, అంటే దీని రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, లెట్ మీ డ్రా దిస్. మీరు కూడా నోట్స్ లో ఇలాగే నీట్ గా డ్రా చేసుకోండి. ఓకే, సరే నేను డ్రా చేయలేదు. నేను సెంటర్ లో కావాలి, లేదా ఎనీ పాయింట్ పి దగ్గర కావాలి. పి అనే ఇక్కడ పాయింట్ ఉందండి, సెంటర్ లో కాకుండా పి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే, బయోట్ సవార్డ్ లో మనం యూస్ చేసిందే ఆ కాన్సెప్ట్ మళ్ళీ చేయాలి ఇక్కడ. తెలుసు మీకు, ఇది మనం చేసాం. ఈ యాంగిల్ ఆల్ఫా రా, ఈ యాంగిల్ ఆల్ఫా అండ్ ఈ యాంగిల్ బీటా. Then the magnetic induction at point P is the magnetic induction at point P is point P దగ్గర magnetic induction ఎంత అంటే B is equal to μ0 క్యాపిటల్ N. క్యాపిటల్ N అంటే ఎప్పుడు ఏంట్రా, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఓకేనా, μ0 క్యాపిటల్ N I/2 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా రా. ఓకే, మీకు తెలుసు ఈ పాయింట్ ఒకవేళ ఎండ్కి వచ్చింది అనుకోరా, ఎండ్కి వస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, బీటా ఈజ్ ఈక్వల్ టు 0నేగా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, బీటా ఈజ్ ఈక్వల్ టు 0నేగా. ఆల్ఫా 90 అంటే 1 అవుద్ది, బీటా 0 అంటే 0 అవుద్ది. అప్పుడు ఇదే అవుద్ది. సపోజ్ ఇది చాలా పెద్ద సాలినాయిడ్ అనుకో, పెద్ద సాలినాయిడ్ అంటే ఇన్ఫినైట్ లెంత్ లాగా కదా, ఆల్ఫా బీటా రెండు 90 degrees అవుతాయి కదా. ఆల్ఫా 90 బీటా 90 అయితే ఇప్పుడు సెంటర్ లో ఏమవుద్ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పండి. ఆల్ఫా కూడా 90 బీటా కూడా 90 అయితే సెంటర్ లో ఏమవుద్దురా అంటే, ఇప్పుడు ఇక్కడ చేస్తాను చూడు, ఫర్ లాంగ్ సాలినాయిడ్ సార్, లాంగ్ అంటే మీనింగ్ ఏంటి? ఏం లాంగ్ అంటే రేడియస్ ఇస్ ది రేడియస్ ఆర్ రా. Length is very much greater than radius. Alpha is equal to beta and both of them are equal to 90 degrees. That implies, what does the value of B become? Become μ0 NI by
2 into 2 అంటే mu naught ni by 2 into 2 కదా, sin 90 అంటే 1, మళ్ళీ sin 90 అంటే 1. So hence the answer becomes B is equal to mu naught ni, where capital N is number of turns per unit length, where capital N is number of turns per unit length. Okay guys, and end లో కావాలంటేనా at the end, at the end alpha is equal to 90 degrees తీసుకోవచ్చు and beta is equal to 0 degrees తీసుకోవచ్చు. Beta is equal to 0 degrees and alpha is equal to approximately 90. అప్పుడు B at the ends ఏమవుద్దిరా, mu naught ni by 2 అవుద్ది. ఓకే, ఇది బయోట్ సావర్ట్ లా యూస్ చేస్తే వస్తుంది, ఇది మనం చేసింది. So this is about a solenoid. I hope everybody understood about what is a solenoid. Solenoid అంటే ఏంటి, from the ఇక్కడ నుంచి solenoid అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, ఇదంతా డిస్కస్ చేసాం. Now we'll move on to toroid. I'm not discussing much about toroid. డైరెక్ట్ ఇలాగే వస్తుంది, అది కూడా రాసేస్తాను చూడండి. ఇప్పుడు ఈ సాలినాయిడ్ ఉంది కదా, ఇలా ఉన్న సాలినాయిడ్ ని ఇలా బెండ్ చేసి తిప్పి ఇక్కడ కలిపేసాం అనుకో, కలిపేస్తే అది ఇలా ఉంటుంది, అదే టొరాయిడ్. అంత సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం మారదు, అంత కరెక్ట్ గానే ఉంటుంది, అంతే ఉంటుంది. సో ఎలా ఉంటుందో బెండ్ చేస్తే ఒకసారి చూడండి. దిస్ ఈస్ హౌ ఎ టొరాయిడ్ లుక్స్ లైక్. అంటే టొరాయిడ్ అంటే సాలినాయిడ్ ని బెండ్ చేసి రొటేట్ చేసి ఒక పైప్ లాగా చేస్తే దాన్ని టొరాయిడ్ అంటారు. If a solenoid is bent, into circular shape, if a solenoid is bent into circular shape and ends are joined, it is a toroid. ఓకే, దీంట్లో ఈ టొరాయిడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందిరా. Right.
This is a toroid. Okay. టొరాయిడ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఉంటుంది, సెంటర్ లో ఉంటుంది. సేమ్ దానికి ఎలా ఉందో దీనికి అలాగే ఉంటుంది. సెంటర్ అంటే ఈ సెంటర్ కాదు నన్ను, ఇక్కడ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెడ్ కలర్ లో ఏదైతే నేను డ్రా చేశానో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. I have drawn this red color that indicates the magnetic field. Okay. ఎక్కడ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సెంటర్ లోనే ఉంటుంది. And that's the magnetic field due to the center of a toroid. ఓకేనమ్మా? సో టొరాయిడ్ కి సాలినాయిడ్ కి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదండి. సార్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే సెంటర్ అంటే సాలినాయిడ్ కి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది కదరా. సో బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ రా. కాకపోతే దీన్ని లెట్స్ సే లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్, ఇప్పుడు మరి ఇది లాంగ్ కాదు కదా, ఎందుకంటే దీని లెంత్ మనకు తెలిసిపోద్ది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యావరేజ్ గా రేడియస్ ఆర్ అనుకోండి. అప్పుడు దీని టోటల్ లెంత్ ఏమవుద్ది? టోటల్ లెంత్ ఏమవుద్ది? 2πr అవుద్ది కదా. అప్పుడు B is equal to μ0 number of turns per unit length μ0 Ni by 2πr అవుద్ది. Where r is the radius and n is the number of turns. సార్ లేదు నేను ఇలాగే రాస్తాను, రాసుకో, అలా రాసిన ఒకటి. ఆర్ B is equal to μ0 Ni అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ n అంటే ఏంట్రా? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. కానీ లెంత్ అంటే 2πr కదా, n by 2πr అలాగా. సో దిస్ ఈస్ అబౌట్ అ టొరాయిడ్. ఓకే. సో without any delay, let's solve a problem on solenoid. Example. Type చేస్తాను. Solenoid of length, easy type చేయడం easy, 8 centimeter has 100 turns. ప్రతి క్వశ్చన్ ని స్లోగా చేద్దాం, తొందర ఏం లేదు, అర్థం అవుతుంది. In it, if the radius coil is 3 centimeter and carrying current of 2 ampere, find the magnetic induction at a point 4 centimeters from one end on the axis of solenoid. A solenoid has 8 centimeter.
ఇది లాంగ్ సాలినాయిడా షార్ట్ సాలినాయిడా క్వశ్చన్ చదవగానే చెప్పొచ్చు. లాంగా షార్టా అది చెప్తే చాలు. దాని లెంత్ ఎంత ఉంది చూడండి. లాంగ్ షార్ట్ రెండిట్లో ఆన్సర్ ఇవ్వండి. దాని లెంత్ 8 సెంటీమీటర్ రా, రేడియస్ 3 సెంటీమీటర్ కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదురా, 2 సెంటీమీటర్లోనే ఉన్నాయి. లెంత్ 1 మీటర్ ఉండి రేడియస్ 3 సెంటీమీటర్ అంటే అది వేరు. ఇది షార్ట్ సాలినాయిడ్ కదా, ఈ సాలినాయిడ్ షార్ట్. ఈ సాలినాయిడ్ షార్ట్ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఓకే ఫైన్, ఎక్కడ కావాలంటే ఏదో పాయింట్ యాక్సిస్ మీద కావాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది పాయింట్ పి. టోటల్ లెంత్ ఎంత అండి? 8 సెంటీమీటర్ కదా. టోటల్ లెంత్ 8 సెంటీమీటర్, 4 సెంటీమీటర్ అంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ లో కావాలి. టోటల్ లెంత్ ఇస్ 8 సెంటీమీటర్. నీకు కావాల్సింది ఎక్కడ అంటే 4 సెంటీమీటర్ డిస్టెన్స్ లో, అంటే సెంటర్ లోనే కావాల్సింది. రేడియస్ కితనారే? 3 సెంటీమీటర్. చేయగలరా ఇది? రేడియస్ ఇస్ 3 సెంటీమీటర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సార్ ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి సార్ ఎండ్ కి, ఇంకోటి ఇక్కడ నుంచి చేయాలి సార్. అండ్ ఇది 3, ఇది 4. ఈ యాంగిల్ ఎంతో తెలుసా? 53 degrees. ఎలా అంటే tan 53 is 4/3 కదా. ఏంటో మరి అర్థమైందో లేదు. sin 53 ఏమవుద్ది అప్పుడు? tan 53 is 4/3, సారీ 4/3. sin 53 ఏమవుద్ది అంటే 4/5 అవుద్ది. ఓకే ఉమ్మేయండి. B is equal to mu0 ni/2 into sin alpha plus sin beta. So the value of B is equal to mu0 అంటే 4 pi into 10⁻⁻⁷. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, 100 అన్నాడు కాబట్టి 10 square. కరెంట్ 2 ampere divided by 2. ఓకే, 2 ampere divided by 2. Sin 53 4/5 into 4/5. So it is 4/5 into 2, ఎందుకంటే ఆల్ఫా బీటా రెండు సేమ్ కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది నాన్న చూడండి, the value of B becomes 2 cancel రా, ఈ 2 cancel, 4 2s are 8, 8 4s 32, 32/5. 32/5 అంటే 6.4. 6.4 into pi into 10⁻⁻�5. సింపుల్ గా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే B is equal to 64 into 10⁻⁻6 రాసుకోవచ్చు కదా. 64 pi into 10⁻⁻6 అంటే మైక్రో టెస్లా. 64 pi micro Tesla is the answer. మైక్రో టెస్లా అనేది యూనిట్. ఓకే కదండి. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు సాలినాయిడ్ గురించి. ఇది లాంగ్ సాలినాయిడ్ కాదు,
షార్ట్ సాలినాయిడే, లాంగ్ అయితే డిఫరెంట్ గా వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఫర్గాట్ టు మేక్ దట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇక్కడ మాత్రమే ఉంటుంది, బయట మాత్రం బి జీరో, బి అవుట్ సైడ్ కూడా జీరో, ఇక్కడ కూడా బి ఇన్సైడ్ కూడా జీరోనే. బి ఇన్సైడ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో, ఓన్లీ ఇక్కడే నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో యా, దట్స్ ఇట్.